హలో అండి, వెల్కమ్ టు కార్ఖానా రుచులు. ఇవి మన ఇంటి రుచులు. ఇవాళ టేస్టీగా గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూద్దాం. పదండి కిచెన్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేసుకోండి. ముందుగా కడాయిలో కొద్దిగా పల్లీలను వేపుకుందాం. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత 1 టీ స్పూన్ నువ్వులు వేపుకుందాం. ఇవి ఎర్రగా అయ్యాక ఇవి కూడా పక్కన పెట్టేసుకుందాం. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాము. అందుకు ఒక జార్లో 8 లవంగాలు, 1 ఇంచు చెక్క, 2 ఇలాచి, కొద్దిగా అల్లం ముక్కలు, ఒక 15 వెల్లుల్లి, అలాగే కొద్దిగా సన్నగా తరిగిన కొబ్బరి, అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసి వేసుకుందాం. ఇప్పుడు పల్లీలు, నువ్వులు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, సరిపడా సాల్ట్. ముందుగా వీటిని కొద్దిగా గ్రైండ్ చేసిన తర్వాత 2 టమాటాలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకుందాం. మసాలా రెడీ అయింది. ఇప్పుడు వంకాయలను ఇలా మధ్యలో కట్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్న మసాలాను దీని మధ్యలో స్టఫ్ చేసుకుందాం. ఇలా అన్ని వంకాయలకు మసాలా పట్టించుకొని పక్కన పెట్టుకుందాం. ఈ మిగిలిన మసాలాని గ్రేవీకి యూస్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మసాలా పట్టించిన ఈ వంకాయలను ఇందులో వేసి మగ్గించుకుందాము. ఈ వంకాయలను అటు ఇటు తిప్పుకుంటూ అన్ని వైపులా మగ్గించుకుందాం. ఈ వంకాయలు సగం మగ్గిన తర్వాత పక్కన పెట్టుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ప్రిపేర్ చేసుకున్న మసాలాను ఇందులో వేసి వేపుకుందాం. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ కారం వేసుకుందాం. కారం మనకు ఎక్కువగా కావాలనుకుంటే ఇంకో స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేపుకుందాం. మసాలా వేగిన తర్వాత పక్కన పెట్టుకున్న వంకాయలను ఇందులో వేసి కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 15 నుంచి 20 నిమిషాల దాకా ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఇవి ఉడికిపోయాయి. మధ్యలో అప్పుడప్పుడు మూత తీసి అడుగంటకుండా కలబెడుతూ ఉండాలి. అంతే అండి. ఇప్పుడు దీనిపై కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఓకే అండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకో రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.